తమన్ భయ్య తాగి కొట్టాడు, 2 చుక్కలేసి కొట్టాడు తమన్ భయ్య. సూపర్ ఉంది భయ్య, సూపర్ బ్లాక్ బస్టర్. ఫ్యాన్ బాయ్ గురించి ఏం చెప్తారు? ఫ్యాన్ బాయ్ లే, ఫ్యాన్ బేస్ ఉంది. ఇంకా పవన్ కళ్యాణ్ మనిషి కాదు, దేవుడు. మాకు పైన దిగి వచ్చిన దేవుడు భయ్య పవన్ కళ్యాణ్. సుజిత్ గారి గురించి ఏం చెప్తారు? చెప్పడానికి ఏం లేదు, రేపు మీసాలు చెప్తాం అందరం. తమన్ చెప్పాడు భయ్య మీసాలు చెప్తాను, ఇప్పుడే చెప్తున్నాను. మీసం తీయనా మొన్నే, రేపు పంపిస్తాం, రేపు తీసి పంపిస్తాం. ప్రీమియర్ బుక్ చేసుకున్నారా? చేసుకున్నాం, రేపు వెళ్తున్నాం. పగలు ఉంటుంది సినిమా అంతా వేసుకొని చెప్పడం కాదు, అది అసలు దీనికి హైప్ అనేది మామూలుగా లేదు. ఎవరు ఏం అడిగినా బాబులకు బాబు, కళ్యాణ్ బాబు అంటారు ఇక. సో వీఆర్ ఆల్ వెయిటింగ్. It's gonna be one of the most craziest experience is what we got promised. So we are థియేటర్ లో ఎలా ఉండబోతుంది ఫస్ట్ డే? అరే చింపేస్తారు బ్రో, థియేటర్ చింపేస్తారు ఫర్ షూర్. మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది మొత్తం ఫర్ షూర్. అది అసలు కామన్ అసలు లేదు. అసలు ఆ స్వాగ్, ఆ స్టైల్, అసలు ట్రైలర్ పిచ్చోళ్ళం అయిపోయినాం బ్రో మేము. సుజిత్ గారు ఫ్యాన్ బాయ్ గా బాగా చూపెట్టారా పర్సన్? అరే క్రేజీ బ్రో, అసలు ఇది నెక్స్ట్ లెవెల్ అయిపోతుంది. అసలు మేము ఫ్యాన్ అయిపోయినాం, అసలు మీకు అర్థమైతలేదు. అసలు మ్యాడ్ అయిపోయింది ఇది. ఏ హీరో ఫ్యాన్ మీరు? మేము బాబులకు బాబు, కళ్యాణ్ బాబు, అంతే, ఇంకేం లేదు. సో థియేటర్స్ ఎలా అవబోతున్నాయి అంటారు? కాన్సర్ట్ హాల్స్ గా మారబోతున్నాయి అంటారు బ్రో? కాన్సర్ట్ హాల్ లేదు బ్రో, మొత్తం ఫైరే ఇక, మొత్తం ఫుల్ ఫైర్ ఓన్లీ, దర్ ఇస్ నథింగ్ ఎల్స్. తమన్ గారి గురించి ఏం చెప్తారు? తమన్ గారి గురించి ఇక అసలు ఏం చెప్పేది ఏముంది, అందరికీ తెలిసే ఇక. మొత్తం ఫైర్, థియేటర్ గాన్ బ్లాస్ట్. థియేటర్లో ప్రీమియర్స్ అన్నీ ఆల్రెడీ ఫుల్ అయిపోయినాయి. లేదు అట్లేం లేవో, అందరు ఇంకా ఫుల్ మంచిగా ఎంజాయ్ చేస్తారు అంతే. తమన్ మ్యూజిక్ ఇంకా అన్ని రోజులు అంటే మంచిగా ఉంటుందని చెప్తున్నారు, చూడాలి. అసలు కంపారిజన్ ఉందా బ్రో? అసలు అందరూ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నెక్స్ట్ లెవెల్ పని అయిపోయింది, అసలు గాన్. చూద్దాం, అది మొత్తం థియేటర్ లోనే తెలుస్తుంది. అంతే అంతే అంతే. పాత తమనే ఇంకా మనకి కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఒంగోలు అన్న. ఈ ఈవెంట్ కోసం వచ్చారా? అంటే ఈవెంట్ కోసం కదన్నా, నేను హైదరాబాద్లో ఉంటున్నాను. మెయిన్ విషయం చెప్పాలంటే కొన్ని విషయాలు జరిగినాయి. అవన్నీ పక్కన పెడితే అంటే అవన్నీ అందరూ తెలిసిన విషయాలే. ఇప్పుడు నువ్వు ఒంగోలు నుంచి రాలేదు, నేను కేపీహెచ్లో ఉంటున్నాను. కళ్యాణ్ బాబు అంటే చాలా పెద్ద ఫ్యాను. ఇది ఎట్లా చెప్పాలో నాకు తెలియదు, కానీ ఇది మీరు చూస్తే తెలుస్తుంది. ఇది నేను హరార విమల్లో చూసి ఆయన ఫస్ట్ టాటూ వేయించుకున్న సినిమా ఏదైనా ఉంది అంటే ఈ త్రిశూలమే. ఇప్పుడు దీని తర్వాత ఇంకోటి ఏదన్నా కానీ అది ఇంకోటి చేయడానికి రెడీగా ఉన్నాం. కథే ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది ఏంటంటే అన్న క్రేజ్ అనేదని చెప్పాలంటే, ఇప్పుడు ఒక 3 సినిమాలు రిలీజ్ అయినాయి. ట్రోల్ చేసే వాళ్ళు చేస్తున్నారు. అంటే ట్రోల్ చేసే వాళ్ళు చేస్తున్నారంటే కొన్ని కోట్లు లాస్ అయినాయి, ఈ హీరో అవసరమా అంటున్నారు. ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది ఈ హీరో కోసం వచ్చారంటే కారణం కళ్యాణ్ బాబు. ఆయన క్రేజ్ అనేది మాట్లాడే స్థాయి కానీ ఇంకోటి కానీ లేని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అది అందరికి తెలిసిన విషయమే. కానీ రావడానికి కారణం అనేది అయితే ఆయనే. ఎలా ఉండబోతుంది అంటారు బ్రో సినిమా? ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అన్న. ఓజీ ట్రైలర్ రాకముందు నుంచి హైప్తో ఎక్కి మొత్తం చచ్చిపోతున్నాం. తమన్ మాత్రం మ్యూజిక్ బీజియంతో చంపినాడు. ఇక వెయిటింగ్ ఫర్ మూవీ. ట్రైలర్ కోసం పొద్దు నుంచి వెయిట్ చేసిన డీవీ ఇట్లా చేస్తా అనుకోలేదు. ఓకే, వెయిటింగ్ ఫర్ ట్రైలర్. బాగుంటుంది అన్న. మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock షిఫ్ట్ చేస్తారు కదా. ఇక ఫ్యాన్స్ కాబట్టి వెయిట్ చేస్తారు, తప్పలేదు, వెయిట్ చేస్తాం. కానీ సార్ వైకుంఠంలో చేద్దామని ఫిక్స్ అయ్యాం. అక్కడ చూసుకున్నాం సెలబ్రేషన్ సార్. ఓకే, ఇప్పుడు హరిహర వీరమల్ని ట్రోల్ చేసిన వాళ్ళకి ఇది ఓజీ సమాధానం అయిపోద్ది అందరికి. ఒక ఫ్యాన్ బాయ్ సంభవం చూస్తారు. సో అంటే డైరెక్టర్ సుజిత్ గారు ఫ్యాన్ బాయ్ కదా, ఎలా చూపించారు పవర్ స్టార్ గారు? ఒక ఫ్యాన్ గా అందరూ ఎలా కోరుకున్నారో అలానే చూపించాడు. ఇక ఫ్యాన్ బాయ్ కాబట్టి అతనికి ఎలా తెలుసు, ఫ్యాన్ ఒక హీరోని అతను ఎలా చూడాలనుకున్నాడు ఆ ఫ్యాన్ తో చూపించేసారు. వింటేజ్ పవర్ స్టార్. వింటేజ్ అసలు ఆ లుక్ లో ఎక్స్పెక్ట్ చేయలేకపోయాం ఫస్ట్. బద్రీ ఖుషి టైంలో అది యాటిట్యూడ్ తో వచ్చింది. ఇది మాత్రం ఇది వేరే కొత్తగా ఉంటుంది. ఇది డిఫరెంట్ లాంగ్వేజ్, అది చాలా బాగుంటుంది. చూద్దాం. మామూలుగా ఇక్కడే ఉంటాం, జాబ్ చేసుకుంటాం. ఫస్ట్ టైం వస్తున్నారా? ఫస్ట్ టైం. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది? ఇంకా రాలేదు కదా, వచ్చినాక అంటే క్రౌడ్ ని చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? ఫ్యాన్స్ అందరినీ ఒక దగ్గర. ఇంకా పవన్ కళ్యాణ్ అంటే క్రౌడ్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా. ఓజీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఈజీ కానీ మ్యూజిక్ కానీ ఎలా ఉంది?
టాప్ నాచ్. మనం మాట్లాడకూడదు అది పవన్ కళ్యాణ్ అసలు మాట్లాడలేదు. ఎలా ఉండబోతుంది ఫస్ట్ ఓజీ తెలియదండి, ఇంకా చూడలేదు కదా సినిమా. ఫ్యాన్ బాయ్ గురించి ఫ్యాన్ బాయ్ గురించి ఏం చెప్తారు? ఎలా చూపించారు పవర్ స్టార్ గారు? చెప్పాలా? స్క్రీన్ మీద చూడండి. సో పవర్ స్టార్ గారిని ఫస్ట్ టైం చూడబోతున్నారు? లేదు ఒక 6th టైం లైవ్. సో సినిమా థియేటర్స్ ముందు ఎలా ఉండబోతున్నారు? థియేటర్స్ అంటే సంధ్య థియేటర్ బాగా మిస్ అవుతాం.